कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। పాలసవియతడెరుగు పాలపవలించె గోపాలుడని మేమితని భజింపగా పాలసవియతడెరుగు పాలపవలించె గోపాలుడని మేమితని భజింపగా పాలుపడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపే ఎక్కడి దైవమితడు సేవింతురా। కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైకొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మముల భాపే ఎక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే గావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా। శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పాతరవే గురవే నమః। దక్షిణామూర్తి స్తోత్రములు చివరి అంకానికి చేరుకున్నాము। భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే। సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాతదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతిసహితం స్వాధీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం। భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్ భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తతత్వము శబల బ్రహ్మ శుద్ధ బ్రహ్మ ఇది క్రమం సాంఖ్య విచారంలో చెప్పేటువంటి క్రమం। భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తతత్వము శబల బ్రహ్మ శుద్ధ బ్రహ్మము ఇది క్రమ విధానము। ఈ విషయాలని మనకు భగవద్గీతలో కూడా స్వామి చెప్పిన విధానం సరిపోతుంది।
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ అనేటువంటిది. మహాభూతాని పంచభూతములు, అహంకారో అహంకారతత్వం, బుద్ధి మహత్తత్వం, అవ్యక్త అవ్యక్తతత్వం. మహాభూతాన్యహంకారో బుద్ధి అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశైకంచ పంచశ ఇంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతతో క్షేత్రం. ఈ మొత్తం కూడా చేరి క్షేత్రము అనేటువంటి మాటగా స్వామి చెప్తూ ఉన్నారు. క్షేత్రము అన్నప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండు కలుపుకొని చెప్పుకోవాలి క్షేత్రం అని చెప్పని. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఆ క్షేత్రాలకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆయన క్షేత్రజ్ఞుడు అని అర్థం. కనుక మనకి ఇక్కడ స్వామి చెప్పే విషయంలో మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తం, ఇవి 8 మొత్తం. 8 తర్వాత మరి శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మం పైన ఉంటుంది. 8 నుంచి ఏర్పడేటువంటి విధానమే ఇంద్రియాన్ని దశైకంచ. అవి పంచభూతాలలో చేరిపోయే అంశాలు ఇవన్నీ కూడా. ఇంద్రియాన్ని దశైకంచ అని అగ్ని పంచకం స్తోత్రాది ఇంద్రియములు, జల పృథ్వీ పంచకం వాగేంద్రియాలు కర్మేంద్రియాలు. దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాః. పంచచ పంచ అంటే ప్రాణవాయువులు, వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన. పంచచ ఇంద్రియ గోచరాః. ఇంద్రియాలకు గోచరించేటువంటి విషయాలు జల పంచకం. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటివి జల పంచకము. ఇంద్రియ గోచరాః అని ప్రకారంగా మరి ఇక్కడ సూక్ష్మ దేహాన్ని కూడా చెప్పటం జరిగింది. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. కాబట్టి ప్రకారంగా ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి గుణాలు, ఆ గుణాలతో కూడా చర్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా గమనించినట్లయితే ఇక్కడ శంకరులు చెప్పేటువంటి విధానములో భూహు అంబాంసి అనలహ అనిలహ అనిలహ అంబరం అహర్నాద హిమాంశు. ఇది గమనించండి. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టద. ఇక్కడ మూర్తములు అమూర్తములు 2 అంశాలు గతంలో చెప్పుకున్నాం. మూర్తములు అంటే పృథివీ జలము అగ్ని, ఈ 3 కూడా మూర్తములు. ఆకాశము వాయువు ఇవి అమూర్తములు అన్నాం. అంటే నేత్రానికి గోచరించేటువంటివి కావు. ఈ 2 కాదు, ఆ పైన ఉన్నటువంటి అహంకార తత్వము మహత్తత్వము అవ్యక్తతత్వము అనేటువంటివి సమిష్టిలో, వ్యష్టిలో మనస్సు బుద్ధి అహంకారం ఇవి కూడా అమూర్తములే, ఇంద్రియాలు గోచరించేటువంటివి కావు. గమనించండి విషయాలు. భూమి జలము అగ్ని ఈ మూడు వరకే మనకి మూర్తములుగా ఉన్నాయి, కంటికి గోచరిస్తాయి. పృథివీ గోచరిస్తుంది, జలము గోచరిస్తుంది, అగ్ని కూడా నేత్రానికి తెలియబడుతూ ఉన్నది. కానీ వాయువు నేత్రానికి గోచరింపబడదు, ఆకాశము తెలియబడదు. అందువల్ల రెండింటినీ అమూర్తములు అన్నారు. అంటే అవ్యక్తముగా నేత్రానికి గోచరించకుండా ఉన్నటువంటి అన్నమాట. ఆ 2 కాదు, ఇంకో కొంచెం పైకి వెళ్ళినట్లయితే మరి అక్కడ అహంకార తత్వము మహత్తత్వము అవ్యక్తతత్వములుగా ఈశ్వరుని యందు, అదే జీవుని యందు మనస్సు బుద్ధి అహంకారము అంతఃకరణం అన్నారు. లోన ఉండి పనిచేసేటువంటి, ఈ లోన ఉండి పనిచేసే మరి మనస్సు బుద్ధి అహంకారం కూడా నేత్ర గోచరం కావు.
అవి కూడా మరి అమూర్తములు అనగా ఆకారరహితములుగా చెప్పాల్సి వస్తుందన్నమాట. ఇది ఈ క్రమంలో చెప్పినట్లయితే భగవద్గీత గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి యొక్క అంశములుగా చూసినట్లయితే ఆకాశం పైన ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం వెష్టి కానీ అవ్యక్త అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం అనబడేటువంటి సమిష్టి కానీ ఇవన్నీ కూడా మరి అమూర్తములే అన్నాం. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పేటువంటి ఈ శ్లోకంలో 9వ శ్లోకంలో మరి భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం అన్న తర్వాత అహర్నాద హిమాంశు చెప్పారు. ఇక్కడ పుమాన్ అన్నారు. తర్వాత ఇక్కడ మూడు వచ్చినాయి. అక్కడేమో అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం అనేటువంటి అక్కడ వాడబడుతున్నాయి. ఇక్కడేమో అహర్నాద హిమాంశు పుమాన్. అహర్నాద అంటే అహహ అంటే పగలు, పగటికి మరి ప్రభువు సూర్యుడు. హిమాంశు అనగా అమృతం వంటి ఆ యొక్క మరి వెన్నెలను కురిపించేటువంటి విధానం కాబట్టి చంద్రుడు హిమాంశు అన్నారు. ఇద్దరు కూడా ఇక్కడ సాకారం మరల. సూర్యుడు నేత్రేంద్రియ గోచరమే, చంద్రుడు కూడా నేత్రేంద్రియ గోచరమే. ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇందా చెప్పుకున్న సాంఖ్య విధానంగా స్వామి చెప్పిన విధానంలో మహాభూతాన్ని అహంకారో బుద్ధి అవ్యక్తం ఏవచ. అక్కడ పైన ఉన్నటువంటి ఆ వాయువు, ఆకాశముతో పాటు మరి మనస్సు, బుద్ధి, అహంకారం కూడా మరి నేత్ర గోచరం అయ్యేటువంటివి కావు. అక్కడ ఆ వరసలో అక్కడ చెప్పడం జరిగింది ఆ అంశాన్ని. ఇక్కడ శంకరులు కొంచెం అంశాన్ని కొంచెం మార్పు చేసి చెప్పిన విధానంలో చూసినట్లయితే మరి వాయువు, ఆకాశం రెండు అమూర్తములని చెప్పినప్పుడు అహర్నాద హిమాంశు అనగా సూర్యుడు, చంద్రుడు తీసుకొచ్చి ఇక్కడ ఈయన గారు పెట్టినటువంటి విధానము. మళ్ళీ రెండు ఇక్కడ సాకారం అయిపోయాయి. సూర్యుడు ఇంద్రియ గోచరమే, చంద్రుడు ఇంద్రియ గోచరమే. అయితే ఏంటంటే ఇక్కడ చెప్పడం యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఇత్యాభాతి చరాచరాత్మకం ఇదం, ఇది ఆభాతి చరాచరాత్మకం ఇదం యస్యైవ మూర్త్యష్టకములో 8గా ఉన్నటువంటి ఆకార విధానాలలో చరాచరాత్మకమై ఉన్నటువంటి ఈ నామరూపాత్మిక ఈ శరీరములు అనబడేటువంటివి ఏర్పడటానికి మూల కారణములుగా ఉన్నటువంటివి ఇక్కడ. అనగా మరి ఈ హిమాంశు, అహర్నాద హిమాంశు, సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కూడా విశ్వములో జీవరాశులు ఏర్పడటానికి ప్రధాన కారకులు. ఈ విశ్వములో ఈ మానవ తనువులు ఏవైతే ఉన్నాయో ఆకారాలు, ఈ శరీరములు అనబడేటువంటి ఆకారములు ఏర్పడటానికి ప్రధాన కారకములుగా ఉన్నటువంటి ఈ సూర్యుడు, చంద్రుడు. ఇతనేమో ప్రాణప్రదాత, ఆయనేమో పదార్థ ప్రదాతగా ఉన్నటువంటి విధానం కాబట్టి విశ్వములో చరాచరాత్మికమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మికమైన జగత్తుకి మరి సూర్య చంద్రులే ప్రధాన కారకులై ఉన్నారు. కాబట్టి భూమి అనేటువంటిది పదార్థం. మరి ఈ యొక్క భూమి నుంచి ఏర్పడేటువంటి ఈ శరీరాలకు పైన ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు ఇరువురు కూడా విశ్వజగత్ నిర్మాణంలో ప్రధాన కారకులై, ప్రధాన పోషకులై ఉన్నటువంటి విధానం కాబట్టి శంకరులు ఇక్కడ మార్పు చేసి అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము అనబడేటువంటి ఆ మూడింటి స్థానాల్లో అహంకారతత్వ స్థానంలోనేమో సూర్యుడిని పెట్టాడు, మహత్తత్వ స్థానంలోనేమో మరి చంద్రుణ్ణి పెట్టాడు, అవ్యక్తతత్వం యొక్క స్థానంలోనేమో జీవుణ్ణి పెట్టాడు. పుమాన్ అంటే జీవుడు అన్నమాట. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి పురుషుడు అనగా స్త్రీ శరీరంలో ఉన్న, పురుష శరీరంలో ఉన్న లోనున్నటువంటి వాడు మాత్రం జీవుడు అనేటువంటి వాడే. జీవ పదార్థం ఒకటే.
ఆ జీవ పదార్థం స్త్రీ జీవ పదార్థము, పురుష జీవ పదార్థం అనేది ఏమి ఉండదు. అది ప్రత్యేగాత్మ యొక్క సంబంధమై ఉన్న అంశము కాబట్టి అక్కడ మరి కేవలం బయట ఉన్నటువంటి ఆకృతులు, శరీర ఆకృతులను బట్టి స్త్రీ పురుష అనేటువంటి భావమే కానీ లోన ఉన్న అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుని యందు ఈ రెండు కూడా వర్తించే అవకాశం లేదన్నమాట. అది ఒక పదార్థం అనగా బ్రహ్మము యొక్క పృచగాత్మ యొక్క అంశముతో చేరి ఉన్నటువంటిది కాబట్టి అక్కడ పుమాన్ అన్నాడు. పుమాన్ అంటే పురుషుడు. పురుషుడు అంటే శరీరములు ధరించే విధానముగా ఉన్నటువంటి పురుషుడు అని అర్థము. ఈ ప్రకారముగా ఆ పురుషుడు మరి అహర్నాద సూర్యుడి నుంచి వెలువడేటువంటి జీవకణములు, హిమాంశు చంద్రుని చెలువడేటువంటి పదార్థ కణములు, ఈ రెండింటి యొక్క సమ్మేళనం చేత కలిగేటువంటి చరాచరాత్మకమిదం, ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడుతున్నటువంటి భావనగా దీన్ని చెప్పుకొస్తూ నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చూసినట్లయితే ఈ సాకార విధానముగా ఉన్నటువంటిదంతా కూడా నా అన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో అనగా భగవంతుని కంటే బ్రహ్మము కంటే ఈ సాకారమై ఉన్నటువంటిది వేరుగా లేదు కనుక ఆ బ్రహ్మమునందే ఈ నామరూపాత్మక విశ్వమంతా కూడా భాషిస్తున్నటువంటి విధానము. ఈ ప్రకారముగా సృష్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని తొమ్మిదో మంత్రములో శ్లోకంలో చెప్పుకొస్తూ 10వ మంత్రములో బోధిస్తూ ఉన్నారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. కాబట్టి 9వ మంత్రమేమో సృష్టి సంబంధమై ఉన్న వ్యవహారం అనగా చరాచరాత్మక జీవకోటంతా కూడా ఉత్పన్నమయ్యేటువంటి విధానముగా ఉండగా 10వ మంత్రములు ఏం చెబుతున్నాడంటే సర్వాత్మత్వమిది స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేన అస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్. శ్రవణము వలన తత్ అర్థ, మననము వలన, ధ్యానాత్ ధ్యానము చేత, సంకీర్తనాత్ సంకీర్తన ద్వారా నివృత్తి మార్గములో ప్రయాణం చేసి సర్వాత్మత్వం మహావిభూతి సహితం సర్వాత్మన భావన పొందేటువంటి అంశాన్ని మనకి చివరి శ్లోకంలో బోధిస్తున్నటువంటి అంశము. కనుక ఈ విశ్వంలో మరి ఈ యొక్క మానవ సముదాయానికి 2 మార్గాల వైపుకి ప్రయాణం చేసేటువంటి యొక్క అవకాశం ఉన్నది. అయితే విశ్వంలో సమస్త ప్రాణులు 2 మార్గాలలో పోయే అవకాశం లేదు. ఒకే మార్గం, ప్రవృత్తి మార్గం వైపుకే పోగలిగేటువంటి యొక్క అవకాశం ఉందే తప్ప నివృత్తి మార్గం వైపుకు పోయే అవకాశం లేదు. ఒక మానవుని విషయంలో మాత్రమే, మానవుడి యొక్క విషయంలో కనుక మాత్రమే అటు ప్రవృత్తి నివృత్తి 2 వైపులా ప్రయాణం చేయగలిగే అవకాశము ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రవృత్తి వైపుకే పోతున్నటువంటి విధానం. ఎందుకంటే అట్లాగా సృష్టి విధానం అంతా కూడా మరి బయటికే వచ్చింది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపహ అభ్య పృథివీ అని చెప్పనే మంత్రములో, తైత్రీయ మంత్రములో ఇట్లాగ ప్రవృత్తి విధానముగానే సృష్టి అంతా కొనసాగింది. ఈ ప్రవృత్తి విధానం అనుసరించే సకల జీవులు కూడా ఉత్పన్నం కావటం జరిగింది. సమస్త జీవుల ఇంద్రియములు కూడా మరి బయటికి పోయే విధానంగానే నిర్మాణాత్మకముగా వచ్చేసినటువంటి విధానం. పరాంచి ఖాని ఎత్రణత్ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ అనే మాట కాటకవలిలో వస్తుంది. పరాంచి ఖాని ఎత్రణత్ స్వయంభూ, స్వయంభూ అనగా సర్వేశ్వరుడు,
మరి సమస్త మానవుల ఇంద్రియాలు పరాంచి బయటికి పోయే విధానముగా వేత్రణత్తు నిర్మాణం చేయటం కారణంగా అందరూ కూడా ప్రస్తుతానికి ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేస్తున్న విధానము. కాబట్టి ప్రవృత్తి మార్గం వైపుకున్నంత మరి సులభముగా పోయే విధానము నివృత్తి మార్గములో అంత సులభముగా పోయే అవకాశం లేదు. నివృత్తి మార్గం అతని యొక్క ప్రయత్నంలో భాగమై ఉన్నది. ప్రవృత్తి మార్గం అనేటువంటిది అది ప్రకృతి సిద్ధముగా ఉన్నటువంటి స్వాభావికముగా ఉన్నటువంటిది. స్వభావస్తు ప్రవర్తతే. కనుక ప్రవృత్తి మార్గం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక స్వాభావికముగా ఉన్నది కాబట్టి ఆ మార్గంలో పోవటం అనేటువంటిది ఎవరికి కూడా శ్రమతో చేరి ఉన్న అంశము కాదు. ప్రవృత్తి మార్గంలో పోవటం అంటే ఎవరికి ఏ శ్రమ లేదు. కానీ నివృత్తి మార్గం అనేటువంటిది మాత్రమే శ్రమతో చేరి ఉన్న అంశము. ఎందుకంటే నివృత్తి మార్గం అనేటువంటిది ప్రకృతిని తిరస్కరించి, ప్రకృతిని వ్యతిరేకరించి, ప్రకృతిని బాగా బలంగా దానిని మరి ఆపగలిగేటువంటి యొక్క విధానం కాబట్టి అక్కడ మరి ఆ ప్రయత్నం బాగా చేరి ఉన్నది. ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అన్నట్లుగా ప్రయత్నములో చేరి ఉన్నటువంటి అంశము కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం ఇదం, సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం ఇదం, ఇదం ఈ యొక్క నామరూపాత్మికములుగా గోచరించి జగత్తంతా కూడా సర్వాత్మత్వం అంతా కూడా బ్రహ్మమే అనేటువంటి విధానముగా సర్వాత్మనా భావన ఈ మంత్రం బోధిస్తూ ఉన్నది. యస్మాత్ అముష్మిన్ స్తవే నా అన్యత్ నా తేన అస్య శ్రవణాత్ తత్ అర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ అన్నాడు. 4 అంశాలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. కనుక శ్రవణాత్, శ్రవణము, మననము, నిధిధ్యాస అన్నారు కదా. ఆత్మావారే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కి చెప్పిన అంశము. అరే మైత్రేయి, ఆత్మారి ద్రష్టవ్య, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పన్నట్లయితే శ్రోతవ్య, విషయాన్ని బాగా వినాలి అన్నాడు. అనగా తాత్విక అంశాన్ని బాగా మరి శ్రవణం చేయాలి. శ్రోతవ్య, మంతవ్య, ఆ విన్నటువంటి యొక్క అంశాన్ని మళ్ళా మననం చేసుకోవాలి అన్నాడు. నిధిధ్యాసితవ్య, నిధిధ్యాస అంటే మరి మనస్సుని నిలకడగా నిశ్చలముగా పెట్టే విధానం నిధిధ్యాస. ధ్యాస అంటే ఏమి, మన యొక్క దృష్టి అన్యదా పోకుండగా ఏ లక్ష్యం అయితే ఉన్నదో ఆ లక్ష్యమునందే మనస్సును పెట్టే విధానము నిధిధ్యాస అనేది యాజ్ఞవల్కి చెప్పినట్లుగా ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా తేన అస్య శ్రవణాత్ తత్ అర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ అని చెప్పినాడు. శ్రవణాత్ ఇది కేవలం తాత్విక మార్గములో ప్రయాణం చేసేటువంటి వారికి చెప్తున్నటువంటి అంశము. ఇందా చెప్పిందేమో అది సృష్టి సంబంధమై ఉన్న వ్యవహారము, బాహ్యములో పోతున్న వ్యవహారము. సమస్త జీవులు కూడా ఒకళ్ళొకళ్ళు ముడులు వేసుకుని సంతతి ఉత్పత్తి చేసుకుంటూ, వంశాభివృద్ధి చేసుకుంటూ, తరతరాలను పెంపొందింపజేసుకుంటూ అందరూ కూడా మరి వంశ అభివృద్ధి కోసముగా ఆరాటపడుతున్న విధానం, పోరాటం చేస్తున్న విధానము, దానికోసముగా నిరంతరముగా శ్రమించి ఆ యొక్క మరి తన వంశాన్ని నిలబెట్టుకోవటానికి వనరులు కూడా సమకూర్చుకుంటూ ఈ ప్రవృత్తి అంశాన్ని అందరూ కూడా బాధ్యతగా వహించి చేసుకుపోతూ ఉన్నటువంటి అంశాన్ని మన పై మంత్రంలో చెప్పుకొచ్చాడు. చరాచరాత్మకమిదం అనేది అది అందరూ కూడా ఈ యొక్క మరి వంశ అభివృద్ధి విషయంలో, సంతాన ఉత్పత్తి విషయంలో, తరతరాలను పెంపొందింపజేసుకునే విధానాలుగా,
పోతున్నటువంటి ఒక అంశం, పైన చెప్పిన అంశము. ఇక్కడేమో మరి నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి యొక్క అంశము. ఇక ఈ భవసాగరము నుండి బయటపడి మరి మోక్షంలో అడుగుపెట్టి బ్రహ్మంలో లీనమయ్యేటువంటి విధానముగా ఉండే మార్గాన్ని ఈ మంత్రంలో బోధిస్తూ ఉన్నాడు. కనుక మరి ఆ బ్రహ్మానుభవం మోక్షాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే శ్రవణాత్ అయితే ముందు బాగా మరి తాత్విక అంశాలని శ్రవణం చేయాల్సి ఉంటుంది. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనేటివన్నీ వినగ నీక విషదంబులవు సుమ్మో అని వేమన చెప్పిన మాట. అట్లా మరి ఈ తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను శ్రవణం చేయాలి. ముఖ్యంగా శ్రవణం చేసే అంశాలు ఏంటంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములను అధ్యయనం చేయగలిగితే మనస్సులో తాత్విక అంశం బాగా పెరుగుతుంది. బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మనస్సులో బాగా చోటు చేసుకుంటుంది. ఆ మనస్సులో అంతకుముందు అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాసనలు బాగా పెరిగిపోయాయి కాబట్టి మరి ఆ మనస్సును కూడా ఈ రూపకంగా శుద్ధం చేయటం జరుగుతుంది. అనగా తాత్విక బోధ మనస్సులోకి ప్రవేశించినప్పుడు ఆ మనస్సులో చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధ సంస్కారాలన్నీ కూడా కడగబడతాయి అని చెప్పిన అన్నారు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా అని శంకరులు కాశీ పంచకంలో చెప్తూ ఉన్న అంశము. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, ఇది జ్ఞానగంగగా పోలిశారు. అదేమో బాహ్య గంగ అయితే దీన్ని జ్ఞానగంగ, గీతా గంగోదక స్నానం అని చెప్పిన కూడా చెప్పారు. కాబట్టి ఈ ప్రకారం గీతా గంగోదక స్నానం, భగవద్గీత, ఉపనిషత్తులు ఏవైనా కూడా జ్ఞానగంగ కాబట్టి అంటే ఆ జ్ఞానగంగలో సూక్ష్మ దేహాన్ని ముంచాలి. బాహ్య గంగలో స్థూల దేహాన్ని మనం చక్కగా స్నానం చేయిస్తూ ఉన్నాం. దేహానికి ఉండేటువంటి రుగ్మతలు, వ్యాధులు పోగొట్టుకోవటానికి అది మంచి అవకాశము. మరి ఆ స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి రుగ్మతలు, వ్యాధులు ఆ పునీత గంగా స్నానం ద్వారా పోతే గీతా గంగోదక స్నానం, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి జ్ఞాన గంగలో సూక్ష్మ దేహాన్ని స్నానం చేసినట్లయితే మరి ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి రుగ్మతలు మనోవ్యధలు అన్నారు. కాబట్టి మానసిక సంబంధమై ఉన్న రుగ్మతలు, చాలామంది ఈ మానసిక సంబంధమైన రుగ్మతలతోనే ఎక్కువగా జీవితం దుర్భరప్రాయంగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ మనో సంబంధ వ్యధలే ఎక్కువగా మనిషి దుఃఖాలకు గురి కావటం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు మనసులో కొరత, వేదన, బాధ ఇవన్నీ కూడా ఉండేటువంటి దానిలను మరి అది సూక్ష్మదేహ సంబంధ రుగ్మతలు అన్నారు. కాబట్టి స్థూల దేహ సంబంధ రుగ్మతలను పోగొట్టుకోవటానికి శుద్ధ జలముతో, గంగా జలముతో స్నానం చేయించి శుద్ధం చేసుకుంటూ ఉంటే అట్లా గీత గంగోదక స్నానం, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇంచాది వివేక చూడమని, మహావేగ దర్పణం, విషయాది గ్రంథాలన్నీ కూడా జ్ఞాన గంగలోనే చేరి ఉన్నటువంటివి కాబట్టి వాటితో నిరంతరంగా సూక్ష్మదేహాన్ని కడుక్కోవాల్సి ఉంటుందని చెప్పిన అన్నారు. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయం శంకరులు చెప్పే మాట. అసంగోహం అసంగోహం అసంగో అని పదే ఆ సూక్ష్మదేహాన్ని బాగా కడుక్కోవాలి అన్నారు. ఎందుకంటే మరి సూక్ష్మదేహము అనేక జన్మలుగా వస్తున్నటువంటిది, అనేక శరీరాలని ధరిస్తూ వస్తున్నటువంటిది, అనేక శరీరాలలో చేసుకున్నటువంటి కర్మలు అన్నీ కూడా సూక్ష్మదేహమును అంటిబెట్టుకుని ఉన్నాయి. ఆయా జన్మలలో మరి ఏవైతే కర్మలు ఆచరించారో ఆ కర్మల సంబంధమై ఉన్న సంస్కారాలు సూక్ష్మదేహాన్ని బాగా అంటుకొని సంచిత కర్మగా ఉంది కాబట్టి దానిని పోగొట్టుకోవటానికి అహర్నిశలు కూడా ఈ సత్సంగ శ్రవణాన్ని చేస్తూ ఉండాలి అని అన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అనే మాట.
కాబట్టి ఈ ప్రకారముగా మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క అంశాలని మననం చేసినట్లయితే సూక్ష్మదేహం పవిత్రమవుతుంది. కాబట్టి జ్ఞాన జలముతో సూక్ష్మదేహాన్ని బాగా కడుక్కోవాలి. కాబట్టి శ్రవణాతో అనేటువంటి మాట చాలా గొప్పది. ఈ శ్రవణం చేయటం వల్ల మంచి సంస్కారం వస్తుంది, మనస్సు కూడా కుదుటపడుతుంది, నిశ్చలమవుతుంది. చంచలత్వం కలిగి ఉన్నటువంటి మనస్సు ప్రశాంతత దాంట్లో చేకూరుతుంది. ఎందుకంటే మరి ఆ మనస్సు నిరంతరంగా అనేక గుణాలతో మిళితమై పోతూ ఉంటుంది. ఆశ్రయ సంపత్తి యొక్క సంబంధమై ఉన్న గుణాలే ఎక్కువ శాతం మనస్సులో మరి చేరి మనస్సుని అమిత వేగంగా లాక్కుపోతూ ఉంటాయి. కామ క్రోధ ఉద్భవం వేగం అని స్వామి చెప్తాడు. ఈ క్రోధ వేగం, మోహ వేగం ఇవన్నీ కూడా వేగవంతములుగా సూక్ష్మదేహాన్ని తీసుకుపోయి అశాంతి, బాధలు, దుఃఖాలకు గురి చేసే విధానంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆ సూక్ష్మదేహం కుదుటబాటు రావాలని చెప్పి అన్నట్లయితే తాత్విక అంశాలను బాగా మననం చేస్తూ ఉన్నట్లయితే, తత్వ సంబంధమై ఉన్న సంస్కారాన్ని మనసులో నింపినట్లయితే ఆ మనస్సు చాలా వరకు కుదుటబడి స్థిమితమై మరి జపములో, ధ్యానములో ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా మహాత్ముల వద్ద శ్రవణం చేయటం కారణం అదనమాట. కాబట్టి శ్రవణాతో తత్ అర్థ మననాతో అన్నారు. కాబట్టి శ్రవణం చేసేటువంటి అంశాలని తత్ అర్థ మననాతో, కాబట్టి ఏ యొక్క విషయాలు మనమైతే విన్నామో వాటి అర్థములు ఏవైతే ఉన్నాయో అటు అర్థ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను మననం చేయాలి అన్నారు. శ్రవణం చేశాక మననం చేయాలి. మళ్ళా వాటను మనస్సులోకి తెచ్చుకొని సింహావలోకనం చేసుకుంటూ ఉండాలి. అట్లా చేసినప్పుడే మనస్సులో విన్నటువంటివి బాగా ముద్రపడి నిలకడగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆ మననం చేయకపోవటం వల్ల విన్న విషయాలు ఎమ్మటి మరుపుకు వచ్చేస్తాయి. వింటారు కానీ ఏ విన్నదనే విషయం మళ్ళా జ్ఞాపకం ఉండే అవకాశము ఉండదు. కనుక శ్రవణాతో మననాతో అన్నారు. కాబట్టి మనస్సులో ఆ విషయాలను బాగా మననం చేసుకోవాలి. మననము అంటే మరొక అర్థం కూడా మనన అంటే మనస్సు అనే దాన్ని నా లేకుండా చేసుకోవటం కూడా మననము అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా శ్రవణాత్ తత్ అర్థ మననాత్ ధ్యానాత్, మూడో అంశము ధ్యానము అన్నారు. కాబట్టి మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాటలను వినాలి. విన్నటువంటి యొక్క విషయాలను తిరిగి మరలా మననం చేసుకోవాలి. చేసిన తర్వాత మనస్సుని మరి ధ్యాన మార్గంలో ప్రవేశింపచేయాలి. ధ్యానాత్తు అన్నారు. మూడో అంశము ధ్యానం. వినటంతోనే విషయం పూర్ణ అవగాహన కాదు, పూర్తిగా అనుభవానికి రాదు. విన్నటువంటి యొక్క అంశము మనకి అవగాహన కలగజేస్తుంది తప్ప అనుభవమును ఇవ్వలేవు. అందువల్ల విన్నది అవగాహన కలుగుతుంది. కాబట్టి ఉన్నదాని వల్ల ఆ తర్వాత ధ్యానంలో ప్రవేశించాలి అంటాడు శంకరాచార్యుల వారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి. భగవద్గీత 13వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట. ధ్యానేన ఆత్మని పశ్యంతి. ఆత్మని అనగా తన స్వరూప సాక్షాత్కారం అన్నమాట. అది ధ్యానేన ధ్యానము చేత అని చెప్పి అన్నారు. ధ్యానం నిర్విషయం మనః అని స్కందోపనిషత్తు. ధ్యానం నిర్విషయం మనః. కాబట్టి మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉంచటము ధ్యానము అని స్కందోపనిషత్తులో కుమారస్వామి చెప్పినటువంటి మాట. దాన్నే పరమాత్మ కూడా 6వ అధ్యాయంలో సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ అని చెప్పి అన్నారు. సర్వసంకల్ప సన్యాసి అన్నాడు. సన్యాసి కాబట్టి సన్యాసము అంటే బయట ఉన్నటువంటి వస్త్రాలకు రంగులేయటం కాదు.
లోన ఉన్నటువంటి మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలను పోగొట్టి దాన్ని శుద్ధంగా చేయటాన్ని సన్యాసం కింద అర్థం వస్తుంది. లేదా మనోబుద్ధ్యాదులను బ్రహ్మములో లీనం చేయటం సన్యాసం అని అర్థం వస్తుంది. లేదా సర్వ సంకల్ప సన్యాసి, లేదా మనస్సులో ఉన్న ముందు ఆలోచనలను పూర్తిగా త్యాగం చేయటం కూడా సన్యాసం అన్నారు ఇక్కడ. కాబట్టి బాహ్యములో కాదు, బాహ్యములు ఏదో గృహం, భార్య బిడ్డలు వదిలిపెట్టేసి అరణ్యాలకు పోయి అక్కడ ఆశ్రమాలకు పోయి వాళ్ళ బతుకు వాళ్ళకి వదిలిపెట్టేసి పోవటం లాంటిది లోకంలో చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మరి జ్ఞానపరంగా చూసినట్లయితే బయట ఉన్నటువంటి వాట్లను జీవన విధానములో వినియోగింపజేసుకుంటూ లోన ఉన్నటువంటి వాట్లను మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. అది మొదటి విధానములో సన్యాసం ఏంటంటే మనస్సులో అనుస్యూతముగా జరిగేటువంటి ఆలోచన పరంపర కనుక సంకల్ప మానసం కర్మ అన్నారు. మనస్సు పని ఏమిటయ్యా అంటే సంకల్పాలు చేస్తూ ఉండటము. ఈ వచ్చేటువంటి ఈ సంకల్పాలు అనేటువంటి వ్యవహారముతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యవహారం చేసుకోవటానికి సంకల్పాలు ఉపయోగపడతాయి. ఏదైనా కార్యం చేయాలంటే ఆ కార్యం చేయటానికి ఇది చేయటం మంచిదా కాదా, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగా ఉంటుంది, రాబోయే కాలంలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేటువంటి విధాయకాలకు అనేక రకాలుగా ఆలోచనలు చేస్తారు. ఎవరు ఏ కార్యం చేయాల్సి వచ్చినా ఆలోచన చేసే ఆ కార్యాన్ని చేస్తారు. అనాలోచితంగా ఎవరు కూడా ఏది కూడా చేయరు. అందువల్ల వ్యవహార విధానంలో సంసార, వ్యాపార, ఉద్యోగ ఇవన్నీ కూడా వ్యవహార విధానంలో సంకల్పములు అనబడేటువంటివి సహేతుకముగా ఉండాలి. అనాలోచితంగా ఉండకూడదు, సహేతుకంగా ఉండాలి. అది సూక్ష్మాంశములుగా ఉండాలి, బాగా గ్రహింపు కలిగి ఉండాలి, తొందరపాటు లేకుండా ఉండాలి, వాటిలో సాత్విక అంశముతో ఉండాలి, మందకుడిగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అలా ఉన్న సంకల్పాలు వ్యవహార సిద్ధికి ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. అది వ్యవహారానికి సంబంధించిన అంశము సంకల్పములు అనబడేటువంటివి. కానీ పారమార్థికం బ్రహ్మము యొక్క విషయముగా చూసినట్లయితే ఇక్కడ సంకల్పం అనేటువంటిది అడ్డము. అది నువ్వు బ్రహ్మం వైపుకు పోవాలంటే సంకల్పం అడ్డం, అటు వ్యవహారంలో పోవాలంటే సంకల్పం లేకపోతే ఇబ్బంది. మన కార్యాలు సంకల్పం సరైనటువంటి యొక్క ఆలోచన లేకుండా చేసినట్లయితే తర్వాత కాలంలో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో సరిగ్గా ఆలోచన చేయలేదు, సరిగ్గా దీనిని నేను మరి బాగా ఆలోచన చేయలేదు, పక్క వాళ్ళను సహాయంగా తీసుకుని ఆలోచించినా కానీ నాకు మంచి ఆలోచన వచ్చి ఉండేది అని అంటూ ఉంటారు. కాబట్టి ఆలోచనలన్నీ కూడా వ్యవహారానికి ముడిపడి ఉంటాయి. పారమార్థిక బ్రహ్మము యొక్క విషయంలో వచ్చినప్పుడు ఆ సంకల్పములు అడ్డము. బ్రహ్మ ప్రాప్తికి మనస్సు అనేది బ్రహ్మములో లీనం కావాలి, దాని అమనస్కము అన్నారు. ఎక్కడైతే మనస్సు అనేది పూర్తిగా లయమవుతుందో దానిని అమనస్కము, దాన్ని అమనస్క యోగముగా రాముడు ఆంజనేయ స్వాముల వారికి సీతారామాంజనేయములో అంశాన్ని బోధిస్తారు. దాని అమనస్క యోగము అన్నారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చన్మాత్రతత్వంబుత అవలిలనగని పూర్ణుడై పిదపమాయా సంస్కృతింజెందినను. శివజీవైక్య సమాధి, దాని సమాధి అన్నారు. అలాంటి యొక్క బ్రాహ్మీ అనుభవం బ్రహ్మానందం అన్నారు, బ్రాహ్మీ అనుభవం అన్నారు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నారు. ఆ విధంగా చెప్పేటువంటి ఎవరైతే సమస్త కర్మవాసనలను తొలగింపజేసుకుని అజ్ఞానాన్ని తొలగింపజేసుకుని ఈ మూడు దేహాలకు అతీతముగా, మూడు అవస్థలకు అతీతముగా జీవత్రయ, దేహత్రయ, అవస్థాత్రయ అనబడేటువంటి వాట్లకు అతీతత్వాన్ని పొందాలని చెప్పనంటే మరి ఆ మనస్సు అనేది బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలి.
కనుక బ్రహ్మంలోకి వెళ్ళాలని చెప్పానంటే దానికి ముందేం కావాలి ఇక్కడ అంటే ఆ మనస్సులో చేరిపోయి ఉన్నటువంటి తామసిక రాజసిక సంబంధ సంస్కారాలన్నీ కూడా కడగబడాలి. మొదటి అంశం ఇది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అని పరమాత్మ 5వ అధ్యాయంలో బోధించాడు. ఋషయ ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ మనస్సులో చేరి ఉన్న కల్మషాలు అన్నిటినీ కూడా జ్ఞాన జలము ద్వారా కడిగివేసి ఆ తర్వాత మనస్సును బ్రహ్మములో చేర్చి లభంతే బ్రహ్మ నిర్వాణం వాళ్ళు పొందేదానిని బ్రహ్మ నిర్వాణం అన్నారు. అందుచేత మరి ఈ మనసులో ఉన్నటువంటి సమస్త మాలిన్యములను ఈ ధ్యానం ద్వారా ధ్యాన జలం ద్వారా జ్ఞాన జలం ద్వారా కడగటం ఒక అంశమైతే ధ్యానములో ఉన్నప్పుడు మనస్సులో ఏ సంకల్పము లేకుండగా నిశ్చలముగా ఉండే విధానాన్ని సాధకులు ప్రయత్నం ద్వారా సాధించుకోవలసి ఉంటుంది. ఇది అంశం. కాబట్టి ప్రయత్నం ద్వారా సాధ్యమయ్యేటువంటి యొక్క అంశం ఇది, అప్రయత్నంగా వచ్చేది కాదు. కాబట్టి మోక్షము అనేది ప్రయత్నంతో ఏర్పడేది, మృత్యువు అనేది అప్రయత్నంగా వచ్చి కూర్చునేది, శుద్ధము అనేది ప్రయత్నం చేస్తే వస్తుంది, అశుద్ధము అనేది ఏ ప్రయత్నం లేకుండా కూడా అది వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ప్రకారముగా ప్రయత్నంలో చేరి ఉన్న భాగమే మరి ధ్యానము అనేది. కాబట్టి ఇక్కడ ధ్యానము అనేటువంటి దానికి మరి ఉపనిషత్కారులు మహాత్ములు భగవద్గీత అందరూ కూడా చెప్తున్నటువంటి యొక్క అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళ ఊహలతో పోయినట్లయితే మరి ఆ సత్యస్వరూపాన్ని చేరుకునే అవకాశం కాదు. ఈ ధ్యాన విషయంలో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ భావాలను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అలా చెప్పేటువంటి వాళ్ళు అనుసరించి చాలామంది అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు పోతూ ఉన్నారు. ఏదైనా మరి మనకు చూస్తే మహాత్ములు ఋషులు బ్రహ్మసూత్రముల ద్వారా భగవద్గీత ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఇచ్చినటువంటి అంశాలని ప్రామాణికంగా తీసుకొని అర్థాలు గ్రహించుకొని అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఒక సిద్ధాంతం వచ్చింది, అయ్యా ధ్యానం అంటే ఏమి లేదు, మీరు కళ్ళు మూసు కూర్చోండి, మరి కూర్చున్న తర్వాత మీకు ఆలోచనలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటే మీరు వాటిలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వచ్చేటువంటి వాటిలను యథేచ్ఛగా వచ్చేట్లుగా వదిలిపెట్టేయండి. అవి వచ్చి 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 చివరికి ఆగిపోతాయి. కాబట్టి మీరు వాటి కోసంగా ఏ ప్రయత్నము చేయవద్దు, ఆలోచన లేకుండా మీరేం ప్రయత్నం చేయవద్దు. ఆ వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటే రానివ్వండి, వచ్చి వచ్చి చివరికి అవి ఆగిపోతాయి అనే విధానంగా ఆ ప్రకారంగా చెప్పి ధ్యానం చేయించేటువంటి సంఘాలు కూడా ఈనాడు లోకంలో ఉన్నాయి. మరి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఆ యొక్క మనసు అనేది ఆలోచనలు చేసే విధానంగా ఉన్నప్పుడు అది చేసి చేసి ఇసుగుబుట్టి ఆగిపోతుంది. అదే ఆగిపోతాయి ఆలోచనలు అనేటువంటి మాటకు వాస్తవం లేదు. ఎందుకంటే సంకల్ప మానసం కర్మ అన్నారు. సంకల్పములు చేయటం మనసు యొక్క పని. ఆ విధముగా మరి ఆ సంకల్పములు చేసేటువంటి విధానం గల ప్రవృత్తి మనస్సులో స్వతసిద్ధముగా స్వాభావికముగా ఏర్పడింది. కాబట్టి ఆ స్వాభావిక ప్రక్రియ అహర్నిశలు సాగుతూ ఉన్నది. చూడండి, మీరు ఏ కార్యములో ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, భోంచేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, షాపులో కూర్చున్నా, ఎక్కడ ఉన్నా కానీ లోపల మనసు అనేటువంటి చక్రం తిరుగుతూనే ఉంటుంది. భోంచేస్తూనే ఉంటారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి క్రియలకు ఆలోచనలకు ఎలాంటి అడ్డు లేదు. క్రియలు క్రియలుగానే ఉన్నాయి, ఆలోచనలు ఆలోచనలుగా నడుస్తూ ఉన్నాయి. ఇట్లా అంతర్గతంగా మనసు లోపల ఆలోచన సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రవాహం ప్రతి ఒక్కరిలో కూడా నిరంతరంగా నడుస్తూ ఉన్నటువంటి విధానము ఎవరికి వారు దీన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. అహర్నిశలు అన్నాం కదా, అనగా అహర్నిశలు. ఆహ అంటే పగలు, నిశ అంటే రాత్రి. రాత్రి పడుకున్నప్పుడైనా ఆ చక్రం ఆగిందా అని చెప్పానంటే
పడుకోగానే మీకు ఆ చక్రం అట్లా కంటిన్యూషన్గా నడుస్తూ మీకు స్వప్నములు అనబడేటువంటి వాట్లను అక్కడ ఆవిర్భవింపజేస్తూ ఉన్నది, ఉత్పత్తి చేస్తూ ఉన్నది. నిద్రా సమయంలో కూడా ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన పరంపరా విధానమే నీకు స్వప్నములు పడుకున్న కాడి నుంచి మెలకువ వచ్చేదాకా ఏదో ఒక స్వప్నలోకాలలో అందరూ కూడా సంచారం చేస్తూనే ఉన్నారు. అది కూడా ఆలోచనలో భాగమే. కాబట్టి నిద్రా సమయంలో స్వప్నాల రూపముగా ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. అది జాగ్రత్త అవస్థలోనేమో నువ్వు ఏ కార్యాలలో ఉన్నా కానీ అంతర్గతంగా ఆలోచన ప్రవాహం నడుస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా అహర్నిశలు ఆలోచనలు చేసే విధానముగా అలవాటు పడ్డటువంటి యొక్క మనస్సు అయి ఉండగా, అయ్యా మీరు ధ్యానంలో కూర్చోండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉన్నా మీరేం దాని గురించి బెంబేలు ఎత్తవద్దు, దాన్ని ఆపే ప్రయత్నం చేయవద్దు, మీరు ఊరక ఉంటే చాలు, అవే మెల్లగా వచ్చి ఆగిపోతాయి అనేటువంటి మాట ఎక్కడ? నీకు అహర్నిశలు ఒక పక్క నడుస్తూ ఉండగా నిద్రపోయినా స్వప్న లోకాలలో నింపుతూ ఆలోచన పరంపర గుప్పిస్తూ ఉంటే, జాగ్రత్త అవస్థలో ఉండగా మరి ఆలోచన పరంపర నడుస్తూ ఉంటే, సంకల్ప మానసం కర్మ అని శాస్త్రం బోధిస్తూ ఉంటే, కాబట్టి అవే ఆగిపోతాయి అనేటువంటి మాట ఎక్కడ ఇంకా? కాబట్టి మీకు చూసినట్లయితే పరమాత్మ గీతలో చెప్పాడు, తత్రైకాగ్రం మనఃకృత్వా, నువ్వు ప్రయత్నం ద్వారానే మనస్సును ఆపాలి అనే మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి భగవద్గీతాది గ్రంథాలలో శుద్ధముగా ప్రకారముగా ఉండగా తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఆ విషయాలను పక్కన పెట్టేసేసి సొంత భావాలని ప్రవేశింపజేసి జనుల్ని అపమార్గంలో లాక్కుపోయే విధానంగా చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మనకి శాస్త్రకారులు చెప్పారు, అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంధాః అని చెప్పనంటూ వారి విషయం తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి వారై మేమే పండితులు అని చెప్పిన భావించుకుంటూ మాకంతా తెలుసనే విషయముగా వాళ్ళు లేని మెహర్బాని పైన వేసుకుంటూ మేమే స్వయం ధీరులము, మేమే పండితులము, మేమే గురువులము, మాకన్నీ కూడా తెలుసు, మాకు ఏ శాస్త్రం అవసరం లేదు, ఏ గురువుల ద్వారా వినాల్సిన అవసరం లేదు, మాలోనే అన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి, తోస్తూ ఉంటాయి అని చెప్పన్న విధానముగా వాళ్ళు ప్రబోధకులుగై మరి జనుల్ని తమ వెంబటి తీసుకుపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఉపనిషత్కారులు చెబుతూ అంధేన ఇవ నియమానా యథాంధాః అనే మాట వాడారు. అంధుడు దోవ చూపుతూ ఉంటే మిగతా అంధులంతా కూడా అంధుడిని అనుకరించి పోతున్నటువంటి చందము అన్నారు. మరి ఆ ప్రకారంగా పోయినట్లయితే ఇక పోయే దారిలో నెయ్యో గొయ్యో ఉంటే కూడా మహాప్రమాదం వచ్చి పడే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత మనకేంటంటే ఏ విషయం తీసుకున్నా కానీ కొంత శాస్త్ర ప్రామాణికం తీసుకున్నట్లయితే మనకు ఆ విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ అంటున్నమాట, అయ్యా మనసు అనేది తనకు తానుగా సంకల్పములు లేకుండా ఉండే ప్రసక్తే లేదు. అయితే నీవు నీ ప్రయత్నం ద్వారా దానిని సంకల్పాలు లేకుండా చేయాలనే మాటగా తత్రైకాగ్రం మనఃకృత్వా ఇత చిత్తేంద్రియ క్రియ తత్ర ఏకాగ్రం మనః అన్నారు. మనస్సును ఏకాగ్రము అంటే ఏ విషయం మీదకు పోనివ్వకుండా, ఏ సంకల్పం వైపుకు పోనివ్వకుండా నిశ్చలముగా ఉండేట్లుగా నువ్వు ప్రయత్నం ద్వారా సాధించుకోవలసి ఉంటుంది అని అర్థం అన్నమాట. పరాంచి ఖాని ఎత్రనత్ స్వయంభూః తస్మాత్ పరాత్తు పశ్యతి న అంతరాత్మన్ అని మరి కాటకవల్లి. పరాంచి ఖాని కాబట్టి ప్రకారం ఇంద్రియములు కానీ మనస్సు కానీ, ఇంద్రియములు విషయాల వైపుకు పోతూ ఉన్నాయి, మనస్సేమో ఆలోచనల వైపుకు పోతూ ఉన్నది. ఇంద్రియాలేమో విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధ, ఇంద్రియములు విషయాల వైపుకు పోతూ ఉంటే మనస్సేమో ఆలోచనల వైపుకి పోతూ ఉన్నది. కాబట్టి ఇంద్రియములు తమ వృత్తిని ఆపుకునేది లేదు, మనస్సు కూడా తమ వృత్తిని ఆపుకునేది లేదు. ఇంద్రియాలు చేసే పని ఇంద్రియాలు చేస్తూ ఉన్నాయి, మనసు చేసే పని మనసు చేస్తూ ఉన్నది. ఇంద్రియములు విషయాలని ఆస్వాదిస్తూ ఉంటే మనస్సేమో ఆలోచనలను కలిగి అది వ్యవహరిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధముగా పరాంచి ఈ బయటికి పోయే విధానముగా ఈ సృష్టి విధానంలోనే ఏర్పడ్డాయని చెప్పి అన్నారు.
తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్ న పశ్యతి అన్నారు. ఆ కారణం చేత మనస్సు అనేది సంకల్పాలు విధానముగా పోయేదిగా ఉండటం కారణంగా, ఇంద్రియములు మరి విషయాల వైపు పోయేవిగా ఉండటం కారణముగా అంతరాత్మన్ న పశ్యతి, లోన ఉన్నటువంటి యొక్క స్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఎవరో కూడా పొందలేకుండా ఉండిరి అని చెప్పన్నాడు. కశ్చిత్ ధీర పృచగాత్మానం ఐచ్ఛతు, కశ్చిత్ ధీర ఒకనొక ధీరుడు పృచగాత్మ స్వరూపాన్ని ఐచ్ఛతు ఈచ్ఛతు దర్శించేటువంటి యొక్క ఉద్దేశం గలవాడై ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, కాబట్టి ఆలోచన పరంపరగా పోయేటువంటి మనస్సుని ఆలోచనల వైపుకు పోనివ్వకుండగా ఆవృత లోనికి మరలించాడు అన్నారు. సంకల్పములు లేకుండా చేశాడు అని మన కాటకవల్లిలో చెప్పే మాట. కాబట్టి మన భగవద్గీత ఉపనిషత్తులు అన్నీ కూడా ఏక ముక్త కంఠముతో బోధించేటువంటి యొక్క విషయము, అది నీ ప్రయత్నం ద్వారా నువ్వు సాధించుకోవాలే తప్ప అప్రయత్నంగా వచ్చే విధానం అనేటువంటిది ఉండదు. కాబట్టి ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్లిపిష. కాబట్టి ప్రకారముగా ఆ మనస్సులో ఉన్న ఆలోచనలు లేకుండా చేసే విధానము ధ్యానం అనేటువంటిది ఉపకరించేటువంటి యొక్క అంశము. కాబట్టి ఏమిటి ధ్యానము అని చెప్పానంటే, ఇక్కడ చెప్పే విధానములో తత్ అర్థ మననాతో ధ్యానాతో సంకీర్తనాత్ అని 4 అంశాలు చెప్పాడు శంకరాచార్యుల వారు. ధ్యానాతో సంకీర్తనాత్ అని 2 చెప్పాడు. కాబట్టి ధ్యానము జపము 2 అంశాలు ఉన్నాయి అక్కడ. రమణ భగవానుల వారు కూడా 2 అంశాలు చెప్పుకొస్తూ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం అని కూడా అంటాడు ఆయన గారు. కాబట్టి ఈ ప్రకారముగా మనకి మహాత్ములు ఈ మనస్సుని సంకల్పముల నుండి వేరు చేసి తన స్వాధీనం చేసుకోవటానికి 2 మార్గములు మనకు వాళ్ళు ఇచ్చినటువంటి విధానం. ఒకటి జపము సంకీర్తనాత్ అంటే జపము, మరొకటి ధ్యానాత్ ధ్యానం అన్నమాట. కనుక మహాత్ములు కూడా మరి తమ భక్తులకు శిష్యులకు ఉపదేశం చేసే విధానములో మంత్రము ఇస్తారు, ధ్యానాన్ని ఇస్తారు. కాబట్టి ఈ ప్రకారము రెండింటి ద్వారా కూడా మనస్సుని సంకల్పాల నుంచి ఎడంగా తీసుకువచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ జపం అనేది ఏంటంటే ఒక నామం, స్వామివారి యొక్క నామం, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఏదైనా కావచ్చు. ఇలాగ ఒక నామాన్ని కనుక మనసులో పెట్టినట్లయితే మనస్సులో జరిగేటువంటి యొక్క ప్రయోజనం అనేది చూసినట్లయితే అనేక సంకల్పములతో ఉన్నటువంటి మనస్సు అనేక సంకల్పములు లేకుండా ఒక్క సంకల్పము కలిగి ఉండే విధానం ఉంటుందన్నమాట. మనస్సు పెట్టుకుంటే అనేక ఆలోచనలు వస్తాయి. అదే మనం కనుక ఒక ఆలోచన పెట్టినట్లయితే అనేకం వచ్చే అవకాశం లేదు, మనం పెట్టింది మాత్రమే ఉంటుందన్నమాట. కనుక ఒక్క సంకల్పమును ఏర్పాటు చేసి అనేక పుంఖానుపుంఖాలుగా అనేక సంకల్పాలుగా వచ్చేటువంటి యొక్క అంశాన్ని మనం జయించటం జరుగుతుంది. కాబట్టి జపం ద్వారా కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏంటంటే అనేక సంకల్పములు లేకుండా ఒకే సంకల్పం కలిగి ఉండే విధానం అవుతుంది. రెండవది ఆ జపం అనేటువంటి విధానములో మరి స్వామివారి అమ్మవారుల యొక్క నామం కాబట్టి బీజాక్షరాలతో ఉండేటువంటి ఆ యొక్క మంత్రం కనుక మననాత్ త్రాయితే అయితే మంత్ర అన్నారు. మననం చేయటం వల్ల మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. దేవతానుగ్రహం వల్ల మరి ప్రశాంతత ఆనందము కలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారముగా మరి ఆ మంత్రాన్ని తీసుకుని నిరంతరంగా జపించేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. పరమాత్మ కూడా 8వ అధ్యాయంలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని మాట కూడా చెప్పుకొచ్చారు. నిరంతరముగా నా యొక్క మంత్రాన్ని జపించండి అని స్వామి చెప్తారు. దాన్నే 10వ అధ్యాయంలో చెప్తూ యజ్ఞానాం జపయజ్ఞోస్మి అనే మాట కూడా చెప్తారు. యజ్ఞములలో కల్లా జపయజ్ఞం నా యొక్క దివ్య విభూతై ఉన్నటువంటి యొక్క అంశము అని అన్నారు. కాబట్టి ఆ యొక్క జపం ద్వారా మనసులో ఉన్న మాలిన్యాలను పోగొట్టుకోవచ్చు, మనస్సులో అనేక ఆలోచనలు లేకుండా చేయవచ్చు. మూడవది ఆ దేవతానుగ్రహానికి కూడా పాత్రులమై
దేవతానుగ్రహ బలముతో ఇంకా ధ్యానములో ముందుకు పోవటానికి చక్కటి అవకాశం మనకి లభ్యమవుతుంది కనుక మరి ఆ యొక్క మరి మనస్సులో భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క నామాన్ని పెట్టడం సంకీర్తనాతో అది జపం యొక్క అంశమై ఉండగా ధ్యానము అన్నప్పుడు ఎప్పుడైతే మనస్సు బాగా శుద్ధమయ్యిందో నిశ్చలమయ్యిందో ప్రశాంతతకు వచ్చిందో అలాంటి ఆ మనస్సు గలవారు ధ్యానములో సులభముగా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ధ్యానము అన్నప్పుడు మరి ఆ యొక్క సోహం భావేన పూజయేత్ దేహో దేవాలయ ప్రోక్త దేహమే దేవాలయము కాగా ఆ దేహములో ఉన్న దేవదేవుడే భగవంతుడు కాగా అంటే ఆ దేవదేవుణ్ణి ఆత్మారాముణ్ణి బ్రహ్మతత్వాన్ని ఆరాధించేటువంటి యొక్క అంశమే సోహం భావ పూజ అని ఉత్తర గీతలో స్వామి చెప్పినటువంటి యొక్క మాట. అట్లా అనేక మంది మహాత్ములు ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీన్నే పరమాత్మ చెప్పే మాట బహవః జ్ఞాన తపస అనే మాట పరమాత్మ అన్నాడు. వీతరాగ భయక్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా దీన్ని జ్ఞాన తపస్సు అన్నారు. మనస్సుని హంస యొక్క ఆశ్రయములో ఉంచి నిరంతరముగా నిశ్చలముగా చేసేటువంటి యొక్క అంశమునే ధ్యానము అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి దీనినే ధ్యానము అని చెప్పి అంటారు. హంస యొక్క ఆశ్రయములో మనస్సు ఉంటే దాన్ని ధ్యానము అంటారు. కేవలం ఒక దేవత సంబంధ మంత్రము యొక్క ఆశ్రయములో మనస్సు ఉంటే దాన్ని జపము అని చెప్పని అంటారు. జపం ద్వారా కల్మషములు తొలగింపబడతాయి. ధ్యానము ద్వారా మనస్సు అనేది లేకుండా చేయటం జరుగుతుంది. ఆ మనస్సు పూర్తిగా లయం కావటాన్ని అమనస్క యోగము బ్రాహ్మీ అనుభవము అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా ఈ యొక్క అమనస్క యోగాన్ని పొందే విధానములో ఉన్నటువంటి ధ్యానానికి ఉపకరించేటువంటి యొక్క అంశము జపమనబడేటువంటిది. కాబట్టి ఈ ప్రకారముగా పరమాత్మ గీతలో జ్ఞాన తపస్సు అనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. మనస్సుని హంస యొక్క ఆశ్రయములో ఉంచి చేసేటువంటి యొక్క అంశాన్ని ధ్యానమే కాదు అది జ్ఞాన తపస్సు అన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మా అని కూడా మంత్రం ఉన్నది. విద్యా తపోభ్యాం విద్య అంటే గురువు ద్వారా లభించేటువంటి యొక్క తాత్విక సంబంధమై ఉన్న విద్యను అధ్యయనం చేయటం ద్వారా ఒకటి. రెండవది విద్యా తపోభ్యాం అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ఉంచి చేసేటువంటి యొక్క తపస్సు అన్నమాట. విద్యా తపోభ్యాం పోతాత్మా అన్నారు. అనగా మనస్సు అనేది పూత అంటే పవిత్రమవుతన్నమాట. ఇక్కడ పరమాత్మ కూడా జ్ఞాన తపస పూతామద్భావం ఆగతాహ అని అన్నారు. జ్ఞాన తపస హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసేటువంటి ఈ జ్ఞాన తపస్సు ద్వారా పూత అంటారు. పూత అంటే పవిత్రత అని అర్థం. పూతం పవిత్రం మేద్యంచ పునాతి దేహాదిగమితి పూతం అని అర్థం. కాబట్టి ఇక్కడ పూత అనే పదం చాలా మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఇది. పరమాత్మ ఇక్కడ సంబోధన చేశారు పూత అనేటువంటి పదముతో. మన భాగవతంలో కూడా మీకు ఒక ఇతిహాస ఘట్టం వస్తుంది. పూతన అనేటువంటిది అన్నమాట. ఈ పూతన కంసుని ద్వారా పంపబడి ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు విష సంబంధమైనటువంటి పాలను తాపింపజేసి ఆ పసిబిడ్డలను చంపే విధానముగా పోతున్నటువంటిది పోతన. చివరికి పరమాత్మ యొక్క చేతిలో ఆమె మరణిస్తుంది. అది పోతన సంహారముగా మనకు భాగవతంలో వచ్చేటువంటి యొక్క అంశము. ఇక్కడ పోతన అని చెప్పి అన్నప్పుడు పూత అంటే పవిత్రము, పూతన అనగా పవిత్రత లేనటువంటిది. అది అవిద్య అన్నమాట. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యయే పూత నా అంటే పూత అంటే పవిత్రమైంది నా కాదని అర్థం అన్నమాట. పూత అని చెప్పనంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తినేమో పూత అంటారు. మలిన సాత్విక అవిద్యను పూత నా అంటారు. పవిత్రత లేనిదని చెప్పిన అర్థం అన్నమాట. అలాంటి అవిద్య అనేటువంటి ఆమె యొక్క చేతిలో ఈ జీవులు అనబడేటువంటి యొక్క పసిబిడ్డలు చిక్కుబడి
నిరంతరముగా విషయములు అనేటువంటి యొక్క విష సంబంధమై ఉన్నటువంటి పాలన తాగి చివరికి ఆయువు కోల్పోయి మరణిస్తూ ఉన్నటువంటి విధానము. ఈ ప్రకారముగా సమస్త జీవులు కూడా పసిబిడ్డలుగా చేసి తన యొక్క అవిద్య తన యొక్క వశము చేసుకుని ఈ విషయములనబడేటువంటి యొక్క విష సంబంధమై ఉన్నటువంటి పాలన తాపింపజేసి ఆయువును క్షీణింపజేసి సంపుతూ ఉన్నటువంటి విధానము. అలా ఉన్నటువంటి యొక్క అవిద్య సంబంధమై ఉన్న పోతన ఏనాడైతే కృష్ణ పరమాత్మ యొక్క విధానములో ఎవరు కృష్ణ పరమాత్మను ఆశ్రయించారో చిదానందేన కృష్ణేనన్నట్లుగా చిదానందుడే ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహముతో వారిలో ఉన్నటువంటి పోతన అవిద్య అనేటువంటి దానిని తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇతివృత్తము ద్వారా మనకి వస్తున్నటువంటి అంశము. పరమాత్మ భగవద్గీతలో బహవః జ్ఞాన తపస పోత మద్భావం ఆగతాః. వారు ఈ జ్ఞాన తపస్సు ద్వారా సోహంభావ ధ్యానము ద్వారా మనస్సులో అన్ని కల్మషాలను కూడా పోగొట్టుకుని ఆ మనస్సుని బ్రహ్మములో లయింపజేసి మద్భావం ఆగతాః, నా యొక్క ఉనికిని నా స్వరూప భావాన్ని వాళ్ళు పొందుతున్నారు అనే మాట పరమాత్మ అంటాడు. కాబట్టి ధ్యానాత్తో సంకీర్తనాత్తో అని ఇక్కడ నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటానికి అనుకూలముగా ఉన్నటువంటి మార్గ సూత్రాలని శంకరాచార్యుల వారు చివరిలో 10వ శ్లోకంలో ఆయన గారు బోధించుకుంటూ వస్తూ ఉన్నాడు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, సర్వాత్మన భావనగా చెప్పుకొస్తూ అలాంటి యొక్క ఆ భావన పొందాలని చెప్పన్నట్లయితే మొదటిగా శ్రవణాత్, రెండవది తత్ అర్థ మననాత్, విన్న విషయాన్ని మననం చేసుకోవటము, ధ్యానాత్ సంకీర్తనాత్ అనగా ధ్యానము జపము అనేటువంటి వాటి ద్వారా మనసును శుద్ధం చేసుకున్నటువంటి వారు సర్వాత్మత్వమితం మహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వతః. సర్వాత్మత్వం మహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వతః. కాబట్టి అలాగా నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు సర్వాత్మత్వం సర్వాత్మభావనను పొందేటువంటి యొక్క విధానము మహావిభూతి సహితం, మహావిభూతి సహితమై ఉన్నటువంటి స్వాధీశ్వరత్వం సతః. కనుక సర్వేశ్వరుని యొక్క ఈశ్వరత్వాన్ని వాళ్ళు పొందే విధానం అవుతుంది. ఈ మహాకారణ స్థలము ఈశ్వరుడు ఉండేటువంటి స్థలము. అలాంటి ఆ యొక్క స్థలములో హంస యొక్క ఆశ్రయంలో ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నటువంటి వారికి ఈశ్వరత్వము ప్రాప్తిస్తుంది అని అర్థం. ఎక్కడ సహితం స్వాధీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతో తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సిద్ధ్యేతో తత్ పునరష్టధా పరిణతం. కనుక ఈ 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఏ యొక్క ఈశ్వరుని యొక్క ఆకారము కలిగి ఉన్నదో అలాంటి యొక్క ఆ విశ్వాకారాన్ని అధిగమించి సర్వాత్మన భావనను పొంది బ్రహ్మములో చేరిపోయే విధానం వాళ్ళకి కలుగుతుంది. సిద్ధ్యేతో వాళ్ళు సిద్ధిని పొందగలిగే విధానం అనే మాట చివరి శ్లోకంలో ఆయన గారు ముగింపు విధానముగా చెప్పినటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం అనిశ్చితముగా విశ్వములో సకల జీవుల పట్ల కొనసాగుతూ ఉన్నటువంటి అంశము. దాని నుంచి బయటపడాలి, సర్వాత్మనా భావన పొంది తరించాలి అని చెప్పన్నట్లయితే శంకరులు చెప్పినట్లుగా తేన అశ శ్రవణాత్ తత్ అర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ ఇలాంటి వాట్లను ఆశ్రయించి తన మనస్సుని శుద్ధం చేసుకుని ధ్యానము ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాలను అధికరించి పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మభావన వాళ్ళు పొంది తరించవలసి ఉంటుంది అనేటువంటి విషయముగా 10వ శ్లోకం ముగింపు శంకరాచార్యుల వారు ఈ ప్రకారంగా మనకి సారాంశ విషయాన్ని అందించటం జరిగింది. ఇంతటితో దక్షిణామూర్తి స్తోత్రముల తాత్విక ప్రవచనం ఈ రోజుతో పరిసమాప్తిని చేసుకోవటం జరుగుతున్నది. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सर्वेषां स्वस्तिर्भवतु। ओम सर्वेषां शांतिर्भवतु। ओम सर्वेषां पूर्णं भवतु। ओम सर्वेषां मङ्गलं भवतु। ओम लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। हरिः ओम तत्सतु। श्री गुरुभ्यो नमः। हरिः ओम।